మార్నింగ్ దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు కొంత వీక్గానే కనిపిస్తున్నాయని చెప్పాలి. గిఫ్ట్ నిఫ్టీ కూడా సూచిస్తోంది ఒక వీక్ ఓపెనింగ్. కారణం గ్లోబల్ క్యూస్ లాస్ట్ నైట్ వాల్ స్ట్రీట్ మొదటి రోజు 2025 క్యాలెండర్ ఇయర్ మొదటి రోజును నష్టాలతో ప్రారంభించింది. నాట్ ఏ గుడ్ స్టార్ట్. అక్కడ బాండ్ yields 4.6% పెరిగాయి. డాలర్ ఇండెక్స్ 2 ఇయర్ హైక్ చేరింది 109.25. సో మన రూపాయి లాంటి ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ ఇంకా వీక్ అవుతాయి దీని ఫలితంగా. అయితే నిన్న మన మార్కెట్స్ ఒక బజూకా ర్యాలీ, అద్భుతమైన ర్యాలీ మనం చూసాం నిన్న. ఇండిసెస్ 6 వారాల గరిష్ట స్థాయికి చేరాయి. నిఫ్టీ 1.88% లేదా 445 పాయింట్ల లాభాన్ని చూసింది. సెన్సెక్స్ కూడా ఇదే పరిస్థితి 1.83% లాభం. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అన్నీ లాభాలతో ముగియటం అనేది ఈ క్యాలెండర్ ఇయర్లో వరుసగా రెండో రోజు కూడా ఒక మంచి లాభాలతో కూడినటువంటి సెషన్ చూసాం. ఓపెనింగ్ వీక్గా జరిగింది. ఓపెనింగ్ బికాజ్ ఆఫ్ గ్లోబల్ క్యూస్ వీక్గా జరిగింది. కానీ నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ అయినాయి. ఏమిటవి? 2 వచ్చాయి. ఒకటి జిఎస్టీ, ఓకే, అంత గొప్పగా లేదు కానీ పర్లేదు, ఓకే అన్నట్టుగా ఉంది. కానీ ఆటో సేల్స్ నెంబర్స్ బాగున్నాయని మాట్లాడుకున్నాం మనం. అంటే అర్బన్ కన్జంప్షన్ కొంత పెరుగుతోంది, 4-వీలర్ సేల్స్ బాగున్నాయి. దాంతోపాటు నిన్న వచ్చినటువంటి టీవీఎస్ మోటార్స్, అంటే మారుతి, M&M, టాటా మోటార్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ టీవీఎస్, ఐషర్ మోటార్స్ కూడా బాగా వచ్చాయి. బజాజ్ ఆటో ఒకటే డిసప్పాయింట్ చేస్తుందని చెప్పాలి. ఇది ఆటో సేల్స్ నెంబర్స్. అందుకనే నిన్న ఆటో స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా మనకు ర్యాలీ కావడం చూసాం. రెండోది బ్యాంక్ అప్డేట్స్, క్వార్టర్లీ అప్డేట్స్. నేను ఎవరో అడిగితే జోక్గా అనుకున్నా ఎస్బీఐ నుంచి పిఎన్బికి మారితే కరెక్టేనా అనేదో అనుకున్నాం, చిన్న జోక్ లాంటిది. కానీ పిఎన్బి కూడా మంచి క్వార్టర్లీ అప్డేట్ ఇచ్చింది Q3కి సంబంధించి. అలాగే క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ సిఎస్పి నేను మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం మనం, మంచి అప్డేట్స్ ఇచ్చింది అని. కేవీబీ, కరూర్ వైశ్య బ్యాంక్, ఇవన్నీ కూడా మంచి డిపాజిట్ గ్రోత్ను కనపరిచాయి. క్రెడిట్ గ్రోత్ కూడా పర్లేదు, పికప్ అవుతుంది అన్న ఒక సూచన వీటిలో కనిపిస్తుంది. కాబట్టి ఓవైపు ఆటో సేల్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ బ్యాంక్ అప్డేట్స్ పాజిటివ్గా రావడం అనేది మార్కెట్స్కి హుషారు ఇచ్చింది. రెండోది షార్ట్ కవరింగ్ కూడా జరిగింది. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ డేటా ప్లస్ ఒక షార్ట్ కవరింగ్ ఉధృతి. ఎఫ్ఐఎస్ క్యాలెండర్ ఇయర్ 2025ని బోని కొట్టారు, బయింగ్ బోని కొట్టారు. 1500 కోట్ల బయింగ్ అనేది వాళ్ళ నుంచి మనం చూసాం. డిఐఎస్ ఏమీ చేయలేదు, కేవలం 22 కోట్లు కొన్నారు అంతే. వాళ్ళు నిన్న రెస్ట్ తీసుకున్నారు. ఎఫ్ఐఎస్ 1500 crores కొంటే షార్ట్ కవరింగ్ జరిగింది, క్యాష్లో బయింగ్ జరిగింది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో షార్ట్ కవరింగ్ జరిగింది. కాబట్టి ఇండెక్స్ నిన్న 445 పాయింట్లు లాభపడింది. ఒక్క దెబ్బలో 200-day మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది, 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన కూడా క్లోజ్ అయింది. సో టెక్నికల్లీ ఒక బెటర్ సిచ్యువేషన్ అనేది నిన్న నిఫ్టీ పరంగా మనకు కనిపించింది. మ్యాజిక్ షార్ట్ కవరింగే, సెకండ్ హాఫ్లో ముఖ్యంగా షార్ట్ కవరింగ్ జరిగింది. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఆటో డేటా కానివ్వండి, జిఎస్టీ డేటా పర్లేదు అన్నట్లుగా రావడం కానివ్వండి, ఇవి కొంత మంచి సెషన్కి దారితీశాయి. ఈ జనవరి ఎక్స్ట్రాడినరీ జనవరి అవుతుందా కాదా? ఎందుకంటే నార్మల్గా 4 సంవత్సరాలుగా వచ్చే జనవరితో పోలిసి ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే, ఒకటి యూఎస్లో రెజ్యూమ్ చేంజ్ కాబోతుంది, ఇది 4 ఏళ్ళకి ఒకసారి మాత్రమే జరిగే పరిణామం. రెండోది మన ఎకానమీకి, అలాగే ఈవెన్ గ్లోబల్ ఎకానమీకి, యూఎస్ లాంటి దేశాల ఎకానమీ కూడా ఒక లిట్మస్ టెస్ట్ ఇక్కడ మనకు ఎదురవుతుంది. ఈ హై ఫ్రీక్వెన్సీ డేటాస్ వచ్చే కొద్దీ మనకు ఈ లిట్మస్ టెస్ట్లో ఎకానమీస్ పాస్ అవుతున్నాయా లేదా అనేది మనకు అర్థమవుతుంది. మూడోది, ఎప్పట్లాగానే బడ్జెట్ ఉంటుంది February 1st. కానీ ఈసారి బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎకానమీ కొంత కన్సంప్షన్ స్లో డౌన్, ఎకానమీ స్లో డౌన్ అని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్. సో దీనికి సంబంధించిన ఒక బజ్ అనేది మనకి ఇప్పుడు మార్కెట్స్లో మొదలైంది. రకరకాల రూమర్స్, చాటర్, డిస్కషన్స్, ఇలా బడ్జెట్ మీద మనకు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కంపేర్డ్ టు ప్రీవియస్ బడ్జెట్స్ కనిపిస్తుంది. సో ఇది మనకి ఈ జనవరికి సంబంధించినటువంటి ప్రత్యేకత. సో వీటిలో అనుకూలమైన పరిణామాలు జరిగితే ఈ జనవరి మనకు మంచి లాభాలను ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏం మాట్లాడుకున్నాం మనం? 31వ తేదీన 1వ తేదీన కూడా లో ఎక్స్పెక్టేషన్స్, సబ్జ్యూడ్గా ఉంటుంది, ఈ సంవత్సరం అంతగా బాగుండకపోవచ్చు, కేర్ఫుల్గా ఉండాలి, సెలెక్టివ్గా ఉండాలి, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నాం. కానీ 2వ తారీఖున
కొంచెం హుషారిచ్చింది మార్కెట్. అంటే ఇది ఇంక ఇక్కడితో అయిపోయింది అంత బాగుంటుందని కాదు, కానీ అట్లీస్ట్ ఒక చిన్న సెంటిమెంట్ బూస్టర్గా నిన్న ట్రేడింగ్ అయితే కనిపించింది. ఇది సస్టైన్ అవుతుందా అంటే టైం ఓన్లీ కెన్ టెల్. మనం చెప్పలేం. ఈ డేటా అంతా రావాలి, ఎర్నింగ్స్ అనౌన్స్మెంట్స్ రావాలి, ట్రంప్ గారు అక్కడ సెటిల్ కావాలి. ఆ సెటిల్ అయిన తర్వాత డాలర్ ఇండెక్స్ ఏ విధంగా ఉంటుంది. 109.25కి వెళ్ళింది డాలర్ ఇండెక్స్. సో 2-year హై ఇది. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్. సో ఇవన్నీ మనం చూసుకుంటూ ట్రేడ్ చేయాల్సిందే. అలాగే అప్డేట్స్ ఇప్పటిదాకా వచ్చినవి పాజిటివ్గా వచ్చాయి, ఇంక్లూడింగ్ డిమార్ట్ రెవెన్యూస్ 17% పెరిగాయి లాస్ట్ క్వార్టర్లో. సో 10 కొత్త స్టోర్స్ని ఓపెన్ చేశారు. అంటే ఇక్కడతో వర్స్ట్ అయిపోయింది డిమార్ట్ లాంటి కంపెనీస్ కూడా. ఈవెన్ అదర్ కంపెనీస్ లైక్ V2 రిటైల్ ఇలాంటివి కూడా బాగానే వచ్చాయి. మంచి అప్డేట్సే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అర్బన్ కన్జంప్షన్ అయితే మనకు కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దీన్ని నిన్న ఈవెన్ స్టాక్స్లో కూడా మనకు రిఫ్లెక్ట్ అయింది. FMCG స్టాక్స్ వరుసగా 5వ సెషన్ లాభపడ్డాయి. కంపెనీస్ లైక్ డాబర్ కావచ్చు, ITC కావచ్చు, ఇలాంటివి. అలాగే ఆటోస్ మారుతి సుజుకి మొన్ననే పెరిగింది, 1వ తేదీనే. నిన్న మరికొంత లాభంతో క్లోజ్ అయింది. అలాగే ఇతర సెక్టర్స్లో కూడా మనకు IT స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనకు మంచి మూమెంటం అనేది మనం గమనించాము. సో ఇలా ఒక బెటర్ 2025 బిగినింగ్ అనేది మనకు కనిపిస్తోంది. సో ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. నిన్న ఇప్పుడు క్విక్ కామర్స్ కంపెనీస్లో కూడా నిన్న బ్లింకిట్ అనౌన్స్ చేసింది ఏమని, 10-minute అంబులెన్స్ సర్వీస్ని మేము ప్రారంభించబోతున్నాం అని. సో ప్రతి సెక్టర్లోనూ ప్రతి చోట కూడా కొత్త ఆపర్చునిటీస్ కోసం, కొత్త బిజినెస్ అవకాశాల కోసం కంపెనీలు వెతుకులాడటం అనేది ఒక మంచి పరిణామం. ఇది బ్లింకిట్ ఏంటి, అంబులెన్స్లోకి వెళ్ళడం ఏంటి అని అనుకోకూడదు మనం. సమ్టైమ్స్ సమ్ ఆఫ్ ది మూవ్స్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ది కంపెనీస్. అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందనే తర్వాత సంగతి. దేశంలో తప్పకుండా అంబులెన్స్ సర్వీసెస్కి ఒక డిమాండ్ అనేది ఉంది. సరిపడిన అంబులెన్స్ లేక నగరాల్లో చాలా ఇబ్బందులు, అవస్థలు పడుతూ ఉంటాం. సో అటువంటి పరిస్థితిని ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే ప్రయత్నాన్ని ఇటువంటి కంపెనీలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిణామాలను కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఓవరాల్గా మనకు రిజల్ట్ సీజన్ మొదలైతేనే ఒక యాక్షన్ అనేది మనకు ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈలోగా ప్రమోటర్స్, నిన్న ఎక్కడో ఒక డేటా నేను గమనించాను. లారస్ ల్యాబ్స్ ప్రమోటర్స్, ఈ మధ్య మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం లారస్ ల్యాబ్స్ గురించి. లారస్ ల్యాబ్స్ ప్రమోటర్స్ దే హ్యావ్ బాట్ షేర్స్ ఫ్రమ్ ది మార్కెట్ ఇన్ డిసెంబర్. మార్కెట్లో స్టాక్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ మధ్య మనకు కనిపించింది. 500 నుంచి 600 రూపాయలు అలా వెళ్ళిపోవడం చూసాం. Q3 రిజల్ట్స్ అంతగా బాగుండవు అని మార్కెట్కి తెలుసు, మామూలుగానే ఉంటాయి లాస్ట్ క్వార్టర్స్లోనే. కానీ Q4 నుంచి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంది అని మార్కెట్లో ఇప్పుడు ఒక నమ్మకం ఏర్పడింది లారస్ ల్యాబ్స్ స్టాక్ మీద. ప్రమోటర్స్ తమ ఎగ్జిస్టింగ్ షేర్స్ ప్లెడ్జ్ చేసి మరి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం. CEO చేవా సత్యనారాయణ గారు, సూర్యనారాయణ అని రాశారు, క్షమించాలి. ఆయన 15.7 లక్షల షేర్లు కొన్నారు. అలాగే మరొక డైరెక్టర్ వెంకట లక్ష్మీనారాయణ, ఆయన కూడా సుమారుగా 3 లక్షలకు పైగా షేర్లు కొనటం అనేది జరిగింది. సో ప్రమోటర్సే కొంటున్నారు అంటే దే నో దట్ దెర్ ఆర్ సమ్ మెటీరియల్ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్. మేబీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి, ఆ తర్వాత వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి లారస్లో మంచి బిజినెస్ గ్రోత్ ఉంటుంది. వాళ్ళకి కొన్ని బ్లాక్ బస్టర్ డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి అనే అంశాన్ని మార్కెట్ తెలుసుకుంటుంది. ఇలా మనం ప్రతి కంపెనీలోనూ జరిగే పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తూ వెళ్తే 2025లో వీల్ హ్యావ్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ రిటర్న్స్, అందులో ఎటువంటి సందేహం లేదు. మొన్న మనం 1st తారీఖున TV5లో అలాగే వెబినార్లో డిస్కస్ చేసిన స్టాక్స్లో కూడా చాలా మంచి సజెషన్స్ని మన అనలిస్టులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ మీ ఓన్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోండి. మేబీ 5, 6, 7, 8 కంపెనీస్, అంతమించి అవసరం లేదండి. కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా వెళ్ళటమే మంచిది. కాబట్టి కొంచెం హోంవర్క్ చేయాలి. మీ ఓన్ డ్యూ డిలిజెన్స్ రీసెర్చ్ చేస్తూనే నిర్ణయాలు తీసుకోండి. కుటుంబరావు గారు, ఏంటి నిన్న ఒక మంచి ర్యాలీ చూసాం, 450 పాయింట్ల ర్యాలీ నిఫ్టీలో అనూహ్యంగా వచ్చింది.
మార్నింగ్ ఎవరూ కూడా అటువంటి ర్యాలీ వస్తుందని అనుకోలేదు. నిన్న మన రాజేష్ పాలియో గారు ఒక కాల్ ఆప్షన్ ఇచ్చారు, అది బ్రహ్మాండంగా ఫలించింది. ఏ కాల్ ఆప్షన్ కొన్నా డబ్బులు వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ ఫర్ దట్ మ్యాటర్. సో ఈరోజు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నిలబడతాయా ఈ లాభాలు, లేదు ఓపెనింగ్ వీక్నెస్ అనేది కొనసాగుతుందా? నేను అనుకుంటే మాత్రం నిన్న మాత్రం సర్ప్రైజింగ్ ర్యాలీనేనండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఎందుకంటే బట్ 23,800 పైన మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ నిలబడగానే కన్ఫర్మ్డ్ అయిపోయింది దట్ 24,000 అటెంప్ట్ చేస్తుంది అని చెప్పేసి. బట్ 24,000 కూడా దాటి దాదాపు 24,200 దాకా వెళ్ళటం మాత్రం క్లియర్ కట్ సర్ప్రైజ్ ఉండింది. అయితే అక్రాస్ ద బోర్డు డిఫరెంట్ సెక్టార్స్ లో కూడా అనమాట బయింగ్ రావటం. ఎందుకంటే నాట్ ఐసోలేటెడ్ టు వన్ పర్టికులర్ సెక్టార్. నిన్న ఫ్రంట్ లైన్ లో చూస్తే ఆటోమొబైల్ ప్యాక్ నుంచి మారుతి, ఈస్టర్ మోటార్ లాంటి, అదే ఫైనాన్స్ ప్యాక్ నుంచి ఫిన్సర్వ్ను, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి పనిచేయటం. అండ్ ఈవెన్ డైవర్సిఫైడ్ కంపెనీస్ లో గ్రాసిమ్ ఇలాంటివన్నీ కూడా, ట్రెంట్ ఇలాంటివన్నీ కూడా మూవ్ వచ్చింది. వీక్ వెహికల్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత కూడా హీరో మోటో కార్ప్ నిన్న పెరగటం చూసాం. మేబీ ఇవాళ కరెక్ట్ కావచ్చు, బట్ అదే విధంగా ఐటీ స్టాక్స్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా నిన్న మంచి రిటర్న్స్ ఇచ్చింది. అయితే ఓవరాల్ గా ఇది సస్టైన్ అవుతుందా అంటే కనుక ఫాలో అప్ బయింగ్ లేకపోతే మాత్రం సస్టైన్ కాదు. ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నట్టేనమాట, క్లియర్లీ ఎఫ్ఐఐస్ దాదాపు 34,000 కోట్లు షార్ట్ కవరింగ్ చేశారు నేను. ఎందుకంటే నెట్ అలా ఓపెన్ షార్ట్స్ దాదాపు 2.34 lakhs ఉంది. అక్కడి నుంచి దాదాపు 2 lakhs వరకు అనమాట పొజిషన్స్ తగ్గించుకున్నారు, కవర్ చేశారనమాట. మనం ఇదివరకు కూడా చెప్పడం జరిగింది, బిలో 50,000 అలా ఓపెన్ ఇంట్రెస్ట్ షార్ట్ పొజిషన్స్ వచ్చినప్పుడు బై చేయాలి. అబౌవ్ 2 lakhs వచ్చినప్పుడు కనుక డెఫినెట్లీ మళ్ళా వాళ్ళు షార్ట్ కవరింగ్కి వెళ్తారు కాబట్టి అప్పుడు కూడా బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసాను అనమాట. ఐదర్ వే కూడా పనిచేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా అనమాట 2 lakhs వరకు వాళ్ళ షార్ట్ పొజిషన్స్ తగ్గినాయి. మేబీ ఇంకా తగ్గించుకుంటారేమో, 1,50,000 వరకు కూడా తగ్గించుకునే సూచనలు అయితే ఉన్నాయి. అయితే మ్యాక్రో నెంబర్స్ నిన్న కపుల్ ఆఫ్ థింగ్స్ నెగిటివ్ ఉన్నా కూడా మార్కెట్ పెరిగింది, అది గుర్తుంచుకోవాలి. రూపాయికి క్షీణిస్తానే ఉంది, 85.73కి పడిపోవటం చూసాం. అదే విధంగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా 26 వీక్ హైక్ అనమాట రీచ్ అవటం చూసాం. డాలర్ ఎక్స్ట్రీమ్లీ రెసిలియంట్ గా కనిపిస్తోంది. కాబట్టి మేబీ ఎఫ్ఐ బయింగ్ వన్ ఆఫ్ బయింగ్ అవుతుందా, లేకపోతే కాస్త హయ్యర్ లెవెల్ కి తీసుకెళ్లేసి డిస్ట్రిబ్యూషన్ కి అటెంప్ట్ చేస్తారా స్టాక్స్ అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి 1-2 days సస్టైన్ అయితేనే మేబీ ఒక బ్యాండ్ లో 23,800 ఇప్పుడు కొత్త సపోర్ట్ లెవెల్ గా ట్రీట్ చేస్తా, దానిపై పైన నిలబడతా 24,200 కూడా క్రాస్ అయ్యి దానిపైన కూడా నిలబడగలిగితే కనుక మార్కెట్ చాలా సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టు మనం ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మాత్రం డెఫినెట్లీ కాషన్ ఈస్ అడ్వైజబుల్. నిన్న లార్జ్ మూవ్ తర్వాత ఏదో ఊరినే భయపెడుతున్నామని కాదు కానీ, బట్ వన్ ఆఫ్ మూవ్ కింద చూస్తున్నాను నేను యాజ్ ఆఫ్ నౌ. ఫాలో ఆన్ బయింగ్ వస్తే అప్పుడు సస్టైన్డ్ మూవ్ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ ఎందుకంటే నిన్న బ్రాడర్ మార్కెట్ లో చూసాం, అనుకున్నంత మూవ్స్ రాలా బ్రాడర్ మార్కెట్ లో అనమాట. ఓవరాల్ గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక హైలీ సెలెక్టివ్ గానే స్టాక్స్ మూవ్ అయినాయి. ఈవెన్ యాక్టివ్ గా ఉన్న కౌంటర్లు కూడా లైక్ పెట్రోనెట్ అవునండి, అందులో సెల్లింగ్ ఏ విధంగా వచ్చింది. అదే విధంగా రియల్టెల్ అనమాట మళ్ళీ మోడెస్ట్ బయింగ్ ఎట్లా వచ్చింది. జెన్స్టార్, వరాక్ ఇంజనీరింగ్ ఇలాంటి కొత్త స్టాక్స్ అనమాట నిన్న తెర మీదకి వచ్చి బయింగ్ రావటం చూసాం. అండ్ ఎన్బిఎఫ్సిస్ లో ఓవరాల్ గా మేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్బిఐ దీంట్లో మీటింగ్ లో కానీ ఆర్ బడ్జెట్ లో కానీ కాస్త చేంజెస్ వస్తాయి అని అనమాట. ఇటు నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్ ఫైనాన్స్ పెరిగినట్టే, క్యాష్ గ్రూప్ లో సుందరం ఫైనాన్స్ విచ్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఏ షాడో బ్యాంక్, అది కూడా దాదాపు 15% పైన నిన్న పెరగటం చూసాం అనమాట. కాబట్టి మార్కెట్ లో ఈ షిఫ్ట్స్ ఏమవుతున్నాయి అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆపర్చునిటీ స్పాట్ చేయొచ్చు. నిన్న సిమెంట్ స్టాక్స్ లో కూడా సెలెక్టివ్ గా డక్కన్ సిమెంట్స్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మనం ఇచ్చింది. ఇలాంటివన్నీ కూడా వాల్యూమ్స్ తోటి పెరగటం చూసాం. దాదాపు 8-9% డక్కన్ సిమెంట్ పెరిగింది. అండ్ వేరే కొత్త స్టాక్స్ రీకో ఆటో కానీ ఇట్లాంటివి అనమాట తెర మీదకి రావటం కూడా చూసాం. బట్ I would advise caution. Individual stocks అంటామా, there is going to be lot of action, like suppose NHPC ఉంది, వాళ్ళకి లాస్ట్ టైం టీస్టా పవర్ స్టేషన్ డ్యామేజ్ అప్పుడు ఏదైతే కనుక డబ్బులు రావాలి ఇన్సూరెన్స్, అది రావటం మొదలైంది. నిన్న 250 crores కూడా రిసీవ్ అవటం అని చెప్పేసి అని వచ్చింది. కాబట్టి మేబీ స్టాక్ కెన్ రియాక్ట్ అప్వర్డ్స్ ఇవాళ. అదే విధంగా ఐఆర్ఎఫ్సి కూడా అనమాట ఫ్రెష్ మళ్ళీ ఇంకొకటి రీన్యూబుల్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కి చేయటం కూడా మనం చూసాం. కాబట్టి మేబీ స్టాక్స్ రియాక్షన్ అనమాట న్యూస్ ఫ్లోకి ఎట్లా ఉంటాయి అనేది చూస్తే గనక ఫైనాన్స్ అనమాట, ఎస్పెషల్లీ ఇటు బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ అనమాట, వాళ్ళ నెంబర్స్ ఏవైతే గనక ఇస్తున్నారో ప్రొవిజనల్ నెంబర్స్ అనమాట ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. లైక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది,
అడ్వాన్సెస్ 21% పైన పెరిగినాయి, డిపాజిట్స్ కూడా 13.5% పెరిగినాయి అని చెప్పేసి చెప్పడం చేసాం. ఈవెన్ చిన్న క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటిది కూడా అడ్వాన్సెస్ 19%, డిపాజిట్స్ 12% పెరగటం అనేది చూస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి ఇలాంటి ప్రొవిజనల్ నెంబర్స్ కి ఇండివిజువల్ స్టాక్స్ రియాక్ట్ అవుతాయి అండ్ మంత్లీ నెంబర్స్ కూడా అనమాట. అయితే గనక ఇటు హిందుస్థాన్ జింక్ కానీ మాయిల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చినాయి అనమాట, అవి కూడా నెంబర్స్ కి రియాక్ట్ అవుతాయి. హిందుస్థాన్ జింక్ మోడెస్ట్ గా ప్రొడక్షన్ పడటం చూసాం అనమాట, వేరే మాయిల్ అనమాట ప్రొడక్షన్ పెరగటం చూసాం, సేల్స్ కూడా 13% పైన పెరగటం చూసాం. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ వ్యూనే ఎక్కువగా తీసుకోమని చెప్పేసి అని అంటాను. అండ్ ఓవరాల్ గా అనమాట మనం ఇటు ఆప్షన్ యాక్టివిటీ కూడా చూస్తే 25,000 దగ్గర ఇప్పుడు హైయెస్ట్ ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ బిల్డప్ అయింది. కానీ 24,200 24,800 దగ్గర కూడా సిగ్నిఫికెంట్ క్వాంటిటీ ఉన్నాయి. అంటే మేబీ ఒకసారి 24,200 క్రాస్ అవ్వలేకపోతే కనుక అక్కడ అన్వైండింగ్ అయితే తిరిగి 23,800 టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే అక్కడ పుట్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. 24,000 అండ్ 23,800 దగ్గర హ్యూజ్ పుట్ ఆప్షన్స్ పైలప్ అయి ఉన్నాయి. కాబట్టి అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. బీసీఆర్ అంటావా షార్ప్ గా జంప్ అయింది లైన్ విత్ మార్కెట్ యాక్షన్, ఇంత హ్యూజ్ ఇండెక్స్ మూవ్ తోటి అనమాట 1.23 దాకా జంప్ అయిపోయింది. హైయెస్ట్ లిటరల్లీ అనమాట December 1st నుంచి చూస్తే కనుక మనం పీసీఆర్ 1.23కి రావటం. అదే విధంగా వొలటిలిటీ మాత్రం తగ్గింది కూడా. నిన్నంత మార్కెట్ పెరిగినా కూడా వీక్స్ దాదాపు 5% పైన తగ్గటం బుల్స్ కి కాస్త అప్పర్ హ్యాండ్ ఇచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. మోర్ అండ్ మోర్ స్ట్రెంగ్త్ బుల్స్ కూడా గెయిన్ చేస్తున్నారంటానికి అది ఇండికేషన్. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఆర్బిఎల్, మనాపురం ఫైనాన్స్, ఐఆర్బి, ఈషర్ మోటార్ లాంటి స్టాక్స్ లో పెరగటం చూసాం. ఆర్బిఎల్ అండ్ మన్నాపురం బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఇంకా ఫస్ట్ 3-4 సెషన్స్ కూడా కంప్లీట్ కాలేదు, కొత్త సిరీస్ బ్యాన్ లోకి వెళ్ళి అంటే అర్థం చేసుకోవాలి. అదే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే ఎస్జేవిఎన్, పెట్రోనెట్, టాటా ఎలక్సీ, ఏంజల్ వన్ లాంటి స్టాక్స్ లో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి అని అనుకోవచ్చు. షార్ట్ కవరింగ్ కూడా అహెడ్ ఆఫ్ రికార్డ్ డేట్ ఐటీసీలో షార్ట్ కవరింగ్ అనిపించింది అన్న. రికార్డ్ డేట్ తర్వాత మేబీ ఐటీసీ హోటల్స్ ఎక్స్పెక్టేషన్ దాదాపు 150-160 గ్రే మార్కెట్ లో ఉంది కాబట్టి దాని లిస్టింగ్ ని బట్టి ఐటీసీ ట్రేడ్ అవుతుందని చెప్పేసి అని అనుకోవచ్చు. హై డెలివరీస్ లో కూడా నేను చూస్తే ఐటీసీని హ్యూజ్ డెలివరీస్ 81% పైన డెలివరీస్ అవ్వటం చూసాం. దాని తర్వాత ఇండిగో, లాల్ పార్క్ ల్యాబ్స్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ లో కూడా కాస్త డెలివరీస్ బాగా కనిపించినాయి. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ అయితే కొద్దిగా కుదట పడుతుంది, సేఫ్ జోన్ లోకి వెళ్తాంది. కానీ మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్ సపోర్టివ్ గా లేవు. కాబట్టి గవర్నమెంట్ మూవ్స్ ఎట్లా ఉంటాయి అనేది కేర్ఫుల్ గా చూడాలి. మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా కాస్త ఇంప్రూవ్మెంట్ మొదలయ్యి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, అది కాస్త పాజిటివ్ గా ఉంటే కనుక ఇప్పుడు వచ్చిన గెయిన్స్ కూడా మార్కెట్ సస్టైన్ చేసుకుని ఒక షార్ట్ టర్మ్ లో మాత్రం హయ్యర్ బాటమ్ ఫామ్ చేసేసింది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తాం. ఆల్ ఇన్ ఆల్ రిపీటెడ్ గా చెప్తున్నాం, ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడే కదా ఆపర్చునిటీస్ టు బై వస్తాయి. విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ కూడా Q3 ఎర్నింగ్ సీజన్ ముందుంది కాబట్టి కొనుక్కోవచ్చు. స్టే ఇన్వెస్టెడ్ అని రిపీటెడ్ గా మొన్న వీక్నెస్ అప్పుడు కూడా మనం అందుకే చెప్పాం. ఇట్ ఈస్ ప్రూవింగ్ టు బి రైట్ ఆల్సో. ఎవరైతే ఇన్వెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళకైతే నేను అనుకోవటం పెద్ద నష్టాలు ఉండకపోవచ్చు. మేబీ ఫస్ట్ క్వార్టర్ లోనే మెజారిటీ ఆఫ్ ది నష్టాలన్నీ కూడా కూడిపోతాయి అని చెప్పేసి అనుకోండి. ఓకే, న్యూ లిస్టింగ్స్లో మాత్రం సేమ్ యాక్టివిటీ అంటే నార్మల్గా లిస్టింగ్ తర్వాత చాలా వోల్టైల్గా ఉంటాయి కదా, కానీ పాజిటివ్గా లిస్ట్ అయిన కంపెనీలు కొంచెం ఎగ్జూబరెంట్గా లిస్ట్ అయిన ఐపీఓల్లో అదే ఇంట్రెస్ట్ సస్టైన్ కావటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. యూనిమెక్ ఏరోస్పేస్ ఇప్పటికీ కూడా లిస్ట్ ఎక్కడైతే లిస్ట్ అయిందో అదే స్థాయి దగ్గర కొనసాగుతోంది. చాలా హ్యూజ్ ప్రీమియంతో లిస్ట్ అయింది, 85% ప్రీమియంతో. 785 ఐపీఓ ప్రైస్ అయితే ఇప్పుడు 1450 ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుంది. అలాగే వెంటైవ్ హాస్పిటాలిటీ, సెనోరస్ ఫార్మా కూడా మంచి లాభాలను ఇచ్చింది. ట్రాన్స్రైల్ ఇది కొద్దిగా సబ్జ్యూడ్గా అలా లిస్ట్ అయ్యి అక్కడి నుంచి నిన్న చాలా వేగంగా పుంజుకుంది, 13-14% పెరగడం చూసాం. మమతా మెషినరీ అలాగే ఇంట్రెస్ట్ లెవెల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఐజీఐ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్, ఐకేఎస్ ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఇలాంటి వాటి అన్నింటిలోనూ కూడా కొద్దిగా సాయి లైఫ్ సైన్సెస్ లాంటివి చిన్న ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. అవి కూడా లాభాలతోనే ఇంకా ఇప్పటికీ ఐపీఓ ప్రైస్తో కంపేర్ చేస్తే ట్రేడ్ అవుతున్నాయి. మంచి పరిణామం ఇది. ఐపీఓస్లో ఇన్వెస్టర్ల ఇంట్రెస్ట్ తగ్గకుండా ఉండడానికి
ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఐపీఓస్ మనకు మార్కెట్లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటువంటి వాటికి మంచి డిమాండ్ రావడానికి ఈ లిస్టింగ్స్ దోహదం చేస్తాయి. 2025లో రికార్డ్ నెంబర్ ఆఫ్ స్టార్టప్ ఐపీఓస్ రాబోతున్నాయి. ఐపీఓస్ చాలా పెద్ద సంఖ్యలోనే వస్తాయి ఈ ఏడాది కూడా 2024 లాగానే. కానీ స్టార్టప్స్ ఇంతకుముందు 4, 5, 6 సంవత్సరాల నుంచి కూడా స్టార్టప్ దశలోనే ఉండి ఇప్పుడు మంచి ఉజ్వలమైనటువంటి లేదా ఉచ్చ దశకి చేరినటువంటి కంపెనీస్ లైక్ ఏథర్ ఎనర్జీ, ఫ్రాక్టల్, ఇవాళ బిజినెస్ లైన్లో ఇవన్నీ ఉన్నాయి డీటెయిల్స్. పేయూ, పైన్ ల్యాబ్, ఫిజిక్స్ వాలా నా ఏపీ గవర్నమెంట్తో కూడా కలిసి ఒక యూనివర్సిటీ లాంటిది ఏర్పాటు చేస్తుంది. అలాగే స్మార్ట్ వర్క్స్, జెప్టో, అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్, బోట్ ఒకటి, అంటే మనం ఈ ఇయర్ ప్యాడ్స్ ఇవన్నీ వాడుతుంటాం వీళ్ళవి, కార్ దేఖో, కెప్టెన్ ఫ్రెష్, ఉల్లు డిజిటల్ అట, ఈ పేరు గమ్మత్తుగా ఉంది. సో ఇటువంటి ఐపీఓస్ అన్నీ రాబోతున్నాయి. హైదరాబాద్ నుంచి కూడా కొన్ని ఐపీఓస్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఐ థింక్ స్టాండర్డ్ గ్లాస్ అనే ఒక ఐపీఓ వస్తోంది. చూద్దాం వీటికి ఎటువంటి డిమాండ్ వస్తుంది అనేది. క్రాంతి గారు, ఏమిటి మీ వ్యూ ఏంటి ఈ ఐపీఓస్ మీద? వసంత్ గారు, సెలెక్టివ్గా ఉండాలి వసంత్ గారు. లాస్ట్ ఇయర్ కనుక చూస్తే వసంత్ గారు 2024 వాజ్ ఐపీఓ ఫర్ ఇయర్ ఫర్ ఐపీఓస్. ఆల్ ఐపీఓస్ చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసి ఎక్కడ నెగిటివ్ గోల్డెన్ ఇయర్ ఫర్ ఐపీఓస్ అని చెప్పాలి 2024 ఐపీఓ. అండ్ ఇంకోటి వసంత్ గారు 1,25,000 crores మనీని మార్కెట్ ఐపీఓ మార్కెట్ లో అబ్జర్వ్ చేసుకోగలిగింది. మనం 2008 ఆ టైంలో కనుక ఒక 10,000 crores, ఆ టైంలో లార్జ్ ఐపీఓస్ లాంటి రిలయన్స్ పవర్, నెక్స్ట్ కోల్ ఇండియా, ఇటువంటి ఐపీఓస్ వస్తే ఐపీఓ మార్కెట్ లో మనీ అంతా వెళ్ళిపోతుంది, సెకండరీ మార్కెట్ లో మనకి డ్రై అయిపోతుంది అనుకుంటాం. కానీ ఏంటంటే 2024 లో సిగ్నిఫికెంట్ ఇయర్ ఫర్ ఐపీఓస్. ఎటువంటి పెద్ద ఐపీఓస్ వచ్చినా మార్కెట్ అబ్జర్వ్ చేసుకోగలిగింది. నెక్స్ట్ ఏంటంటే డీసెంట్ లిస్టింగ్ గెయిన్స్, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ నెగిటివ్ సర్ప్రైజెస్ అయితే ఏం లేవు, కానీ డీసెంట్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చింది. ఈ ట్రెండ్ అనేది కొంతకాలం కొనసాగొచ్చు వస్తుంది గారు, ఎందుకంటే మనకి మంచి లిక్విడిటీ ఫ్లో అనేది ఉంది. నెక్స్ట్ ఏంటంటే మంచి క్వాలిటీ ఐపీఓస్ వచ్చినాయి 2024 లో కనుక చూస్తే. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు యూనిమెక్ కానీ, లేకపోతే మనం స్టాక్ మార్కెట్ గురించి కనుక మాట్లాడుకుంటే రెగ్యులర్ గా ఓకే న్యూ ఐపీఓస్ వచ్చినప్పుడల్లా మర్చెంట్ బ్యాంకర్స్ బెనిఫిట్ అవుతుంటారు. సో డామ్ క్యాపిటల్, నెక్స్ట్ వచ్చేసేసి మనం చూసినట్లయితే రీసెంట్ గా వచ్చినటువంటి ఇంటర్నేషనల్ జమాలజీ ఇన్స్టిట్యూట్. అట్లా ఏంటంటే ప్రతి కంపెనీకి ఒక యూనిక్నెస్ ఉందన్నమాట. సో ఆ యూనిక్నెస్ తో నెక్స్ట్ మొబిక్విక్ గురించి చెప్తే వసంత్ గారు, 2 years బ్యాక్ ఈ సేమ్ కంపెనీ ఐపీఓ ప్లాన్ చేసి సెబీ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసిన తర్వాత పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ టైంలో ఏంటంటే ఈ టైంలో ఐపీఓ వెళ్తే దెబ్బతింటామని, బట్ ఆఫ్టర్ 2 years ఫెంటాస్టిక్ లిస్టింగ్. సో టైమింగ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. ఆ బోయెన్సీ, ఆ పాజిటివిటీ అనేది ప్రస్తుతం ఐపీఓ మార్కెట్ లో ఉంది. సో సెలెక్టివ్ గా ఇన్వెస్టర్స్ ఐపీఓలో ఉండి ఇన్ కేస్, బట్ ఏంటంటే కీ ట్రిగ్గర్ ఏంటంటే వసంత్ గారు, ఏదన్నా సీరియస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అంటే నార్మల్ గా ఐపీఓలో అప్లై చేస్తే పెద్ద క్వాంటిటీ ఏం రాదు. అట్లానే మనం మంచి పెద్ద క్వాంటిటీ బిల్డప్ చేద్దామంటే 1-2 quarters రిజల్ట్స్ చూసి పొజిషన్ బిల్డప్ చేయమంటారు. క్రాంతి గారు మంచి నేమ్ని గుర్తు చేశారు. 279 రూపాయలకి ఇచ్చారు మొబిక్విక్. ఇవాళ ఎంత? 616, మోర్ దాన్ డబుల్ అయిపోయింది. మోర్ దాన్ 100% రిటర్న్స్ ఇచ్చింది మొబిక్విక్. 2 years బ్యాక్ వసంత్ గారు వాళ్ళ ఐపీఓ డిస్కంటిన్యూడ్ అనమాట, లాంచ్ చేసి డిస్కంటిన్యూ చేశారు. ఈ టైంలో ఐపీఓ వెళ్తే మనం దెబ్బతింటాం. ఇట్స్ క్వైట్ న్యాచురల్. అంత మాత్రం నా కంపెనీ ఏదో పిచ్ కంపెనీ అని కాదు కదా, పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, మిగతా విషయాలన్నీ కూడా కలిసి రావాలి. ఆటోమేటిక్గా అల్టిమేట్లీ మన గోల్ ఏంటి, రిటైల్ ఇన్వెస్టర్ డబ్బులు చేసుకోవాలి, మిగతా విషయాలు మనకు సంబంధమే లేదు. ఆ కంపెనీ అనుభవించే కష్టాలు లేకపోతే మిగతా అంశాలు మనకు సంబంధం లేదు. ఇన్వెస్టర్ డబ్బు చేసుకుంటున్నాడా లేదా, అది జరుగుతుంది, సంతోషం, అంతకంటే మనకు కావాల్సినవి లేదు. రామకృష్ణ గారు, ఏమిటి నిన్నట్లాగానే ఈరోజు కూడా ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ కొనసాగుతుంది అనుకుంటున్నారా, లేదు వన్ డేతో ఫిజిల్ అవుట్ అయిపోతుందా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మనం 2-3 సెషన్స్ నుంచి చెప్తున్నాము ఎఫ్ఐ షార్ట్ కవరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని. సో నిన్న అది జరిగింది. సో ఈ షార్ట్ కవరింగ్తో హ్యూజ్ ర్యాలీ నిఫ్టీలో చూసామండి. బ్యాంక్ నిఫ్టీలో డీసెంట్ ర్యాలీ 500+ పాయింట్స్, నిఫ్టీలో అయితే 460 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవడం మార్కెట్స్కి కొంచెం ధైర్యాన్ని బలాన్ని ఇచ్చాయని అనుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో
భారీగా అంటే ఫాలో అవుతూనే ఉంది మార్కెట్, వరుసగా ఫాలో అవటము, ఈవెన్ చిన్న ర్యాలీస్ వచ్చినా పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫాలింగ్ ట్రెండ్ లైన్ కిందే ఉన్నాము. అంటే మూవింగ్ యావరేజెస్ అన్ని దాటుకొని పైకి వచ్చాము. ఇంకా ఫాలింగ్ ట్రెండ్ లైన్ దాటినట్లయితే అంటే 24,450 అనేది ఒక చిన్న హర్డిల్ ఉంది. ఆ హర్డిల్ కనుక క్రాస్ చేస్తే కొంచెం స్మూత్ గా ర్యాలీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అప్పటిదాకా మార్కెట్స్ కొంత స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రైజింగ్ ట్రెండ్ లైన్ కి ఫాలింగ్ ట్రెండ్ లైన్ కి మధ్యలో ఒక ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ కనిపిస్తుంది టెక్నికల్ అనాలిసిస్ లో చూసినప్పుడు. సో టెక్నికల్ గా ఇది నేరో అయిపోతూ ఉంది. సో ఎనీ టైం ఒక బిగ్ బ్రేక్అవుట్ అనేది ఎదర్ సైడ్ మనము చెప్పలేము. 24,450 కట్ అయి పైకి వెళ్ళిపోతే అప్ సైడ్ ర్యాలీ రావచ్చు. అట్లాగే అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంది. ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ కాబట్టి అదే మామూలుగా ఫ్లాట్ గా ట్రయాంగిల్ అయితే మనము ఫ్లాట్ లైన్ బ్రేక్ అయితే పైకి వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. కానీ ఇది సిమెట్రికల్ లైన్ కాబట్టి కొంచెము కాషియస్ గా ఉండాల్సిన టైము. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పుడు కీ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 24,450గా మనం చెప్పుకోవచ్చు అండి. ఇంకా తర్వాత సపోర్ట్స్ వచ్చేటప్పటికి 23,900 షార్ట్ టర్మ్కి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్కి 23,900 అనేది మంచి సపోర్ట్గా ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేటప్పుడు 23,750 సపోర్ట్ పాయింట్స్గా కనిపిస్తుంది. 23,900, 23,750. ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం 24,000 పుట్స్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇమీడియట్గా మార్కెట్స్ సపోర్ట్ పాయింట్ కూడా వెళ్ళవేమో అనిపిస్తుంది. 24,000 దగ్గరే సపోర్ట్స్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నిన్న విక్స్ 13.74 అది తగ్గటం అనేది కొంత మనకి అంటే బుల్స్కి కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు అయింది. అట్లాగా పీసీఆర్ కూడా ఇంప్రూవ్ అయింది. 1.23 దగ్గర 1.23 దగ్గర ఉంది. ఓవరాల్గా నిఫ్టీ అయితే కంఫర్టబుల్గా అన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసుకొని పైకి వచ్చిందని చెప్పుకోవాలి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసినప్పటికీ నిఫ్టీ అంత పర్ఫార్మెన్స్ మనం చూడలేదు. ఇంకా కొన్ని మూవింగ్ యావరేజెస్ క్రాస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా పుట్ సైడ్ చూస్తే 51,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉందండి. సో ఇది మంచి సపోర్ట్గా షార్ట్ టర్మ్లో కనిపించే అవకాశం. ఓకే, ఇందాక అనుకున్న ఈ స్టార్టప్ ఐపీఓస్లో కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్. ఫ్రాక్టల్, దిస్ ఈజ్ ప్యూర్ ఏఐ కంపెనీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కంపెనీ. మనకి డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ లిస్టెడ్ స్పేస్లో ఇండియాలో లేవు. అక్కడ ఇక్కడ వెతుక్కుంటాం మనం, ఏమైనా ఏఐలో చేస్తుందా ఈ పని. అన్ని కంపెనీలు ఎంతో కొంత చేస్తాయి, ఇన్ఫోసిస్ దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు. కానీ ఈ మధ్య వచ్చిన ఓరియంట్ టెక్నాలజీస్ లాంటివి వెతుక్కొని మరి ఏఐ రిలేటెడ్ ఏమున్నాయి అని మనం ఇన్వెస్ట్ చేసాం. లైక్ యూటీవీ లాంటి కంపెనీస్, అంటే వాళ్ళు ఏదో బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు ఇటువంటి కంపెనీస్. కానీ ఇప్పుడు ఇటువంటి నేరుగా ఎక్కువ యాక్టివిటీ స్టార్టప్స్లోనే జరిగిందండి. ఏఐ సంబంధించి ఇండియాలో యాక్టివిటీ స్టార్టప్స్లోనే జరిగింది. సో వాళ్ళే కొన్ని సొల్యూషన్స్ని కావచ్చు, ప్రొడక్ట్స్ని కావచ్చు, ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ని కావచ్చు అందిస్తున్నారు కూడా. అటువంటి కంపెనీలో ఫ్రాక్టల్ ఒకటి. ఇలాంటివి వస్తే చాలా మంచి ఆపర్చునిటీగా అవుతుంది ఏ సెక్టర్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్కి. కాలర్స్ లైన్లో ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకట్ అండి, హైదరాబాద్ నుంచి సార్. అడగండి వెంకట్. సార్, ఇది ఆర్ఈసీ లిమిటెడ్ 646 500 షేర్స్, అదాని పోర్ట్స్ 1600 200 షేర్స్ తీసుకున్నానండి. ఇది హోల్డ్ చేయొచ్చు అంటారా సార్? ప్రజెంట్ అయితే లాస్ లో ఉన్నాను. 6 months వరకు ఏమన్నా హోల్డ్ చేయొచ్చు అంటారా? ఆర్ఈసీ, అదాని పోర్ట్స్. అవును. కుటుంబాలు హోల్డ్ చేయమంటారా? ఇవి హోల్డ్ చేయమంటారండి, ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. అదాని పోర్ట్స్ మనం చూసాం లీడర్షిప్ పొజిషన్ లో ఉందన్నమాట. ఓవరాల్ బోత్ ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ లో కూడా అలా కొన్న స్ట్రెంత్ మనకు తెలిసింది. డిక్లైన్స్ వచ్చినప్పుడు బై చేయాల్సిన స్టాకే. కానీ అంటే ఓవరాల్ గా అదాని గ్రూప్ లో వన్ ఆఫ్ ద సేఫర్ బెట్ కిందే చూస్తాం దాన్ని అనమాట. కాబట్టి డోంట్ వరీ, ఆర్ఈసీ ఈజ్ ద లార్జెస్ట్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్, అందులో డౌటే లేదనమాట. పవర్ సెక్టర్ కి అండ్ పవర్ సెక్టర్ కి ఉన్న ఫ్యూచర్ కి ఆర్ఈసీకి స్టడీ ఇన్కమ్ ఉంది. అండ్ దే డోంట్ లెండ్ ఎట్ చీపర్ రేట్స్ కూడా, అది గుర్తుంచుకోవాలి. గ్లోబల్లీ తక్కువ రేట్ కి బారో చేస్తారు, దాన్ని ఏమో ఇన్సూర్ చేసుకుంటారు ఇటు ఫారెక్స్ వాలటిలిటీకి, అండ్ ఇక్కడ హయ్యర్ రేట్స్ కి లెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి హోల్డ్ అంటానండి బోత్ ద స్టాక్స్. ఓకే, రెండు స్టాక్స్ని హోల్డ్ చేయండి. ప్రీ ఓపెన్ నెంబర్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. 150 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తోంది.
సెన్సెక్స్ కూడా 180 పాయింట్ల లాభంతో ఉంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, జయలక్ష్మి ఫ్రమ్ బెంగళూరు సార్. రండి తేజస్విని. సార్ నా దగ్గర కాఫీ డే ఉన్నాయి సార్, 60% లాస్లో ఉన్నాను. తర్వాత ఐడిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయి, అవి 15% లాస్లో ఉంది సార్. కుటుంబరావు సార్ ఏమన్నా సలహా చెప్పగలరా? అంటే హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా, అక్యుములేట్ చేయమంటారా? లాస్ బుక్ చేయాల్సిన అవసరం ఉందా కాఫీ డేలో ముఖ్యంగా? కుటుంబరావు గారు. కాఫీ డేలో వర్స్ట్ అయితే అయిపోయిందండి, ఎందుకంటే క్లియర్ కట్ గా అనమాట స్టాక్ ఎప్పుడైతే 50 దగ్గర నుంచి వీకెన్ అయ్యి అనమాట 22, 23 దగ్గర బాటమ్ అయిందని అనమాట. అక్కడ నేను అనుకోవటం బాటమ్ అయిందని అనుకుంటాను. అయితే ఒక్కటి ఎప్పటికప్పుడు ఆన్ అండ్ ఆఫ్ న్యూస్ ఫ్లో ఏదైతే వస్తుందో కంటిన్యూస్ గా అనమాట. రీసెంట్లీ కూడా ఫ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసి డిబిఎస్ బ్యాంక్ పెట్టడం అలాంటి వచ్చినప్పుడల్లా నెగిటివ్ న్యూస్ అనమాట. స్టాక్ కరెక్ట్ అవటం కూడా మనం చూస్తాం. బట్ ఐ ఫీల్ వర్స్ట్ అయితే అయిపోయింది. వాళ్ళకున్న ఫ్రాంచైజ్ నెట్వర్క్ కి ఇప్పటికి లాసెస్ కూడా ఎంత బుక్ చేయాలో బుక్ చేశారు. ఐ థింక్ దేర్ వోంట్ బి ఎనీ మోర్ లాసెస్ ఫ్రమ్ దిస్ క్వార్టర్ ఆన్వర్డ్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఇట్ ది బెస్ట్ ఏమన్నా ఉంటే ఈ అకౌంట్ క్లాసిఫికేషన్స్ వల్లనే ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయండి. టెక్నికల్లీ ఒకసారి 35-40 లెవెల్స్ కి అయితే ఈజీగా స్టాక్ వస్తుంది. వచ్చినప్పుడు ఎగ్జిట్ అవటానికి చూడండి వితౌట్ ఎనీ. ఐడిఎఫ్సి బ్యాంక్ కాస్త మర్జర్ ప్రాసెస్ ఇంకా టైట్ ఇదవుతుందండి, కాస్త పెయిన్స్ ఉన్నాయి అనమాట. ఐడిఎఫ్సి మర్జ్ అయిపోయిన తర్వాత ఇందులో బ్యాంక్ లో ఈసారి క్వార్టర్లీ ఇది కూడా చూడాలి. లాస్ట్ క్వార్టర్లీ కాస్త ఇంపాక్ట్ కనిపించింది అండి. వీక్ నెంబర్స్ రావటం తోటి స్టాక్ కూడా వీక్ గా ఉంది. బట్ నేను అనుకోవటం సేమ్ ఇందా కాఫీ డే చెప్పినట్టు వర్స్ట్ అయితే అయిపోయింది. ఇందులో ఇక్కడి నుంచి హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్ ఫామ్ అవుతుంది ఐడిఎఫ్సి బ్యాంక్ అనుకుంటున్నా. వన్ ఆఫ్ ది బెటర్ న్యూ జనరేషన్ బ్యాంక్ అండ్ ఇట్ ఈస్ ఏ టేక్ ఓవర్ టార్గెట్ ఆల్సో, పాసిబుల్ టేక్ ఓవర్ టార్గెట్ బై అనదర్ మేజర్ బ్యాంక్ అని చెప్పేసి అంటారు. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్ స్వల్ప లాభంతో క్లోజ్ అయింది. నిఫ్టీ పరంగా చూస్తే ఇంకా క్లోజ్ కాలేదు, నడుస్తుంది. 13 పాయింట్స్ ఆర్ 15-20 పాయింట్స్ లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. ఓన్లీ ఒక 3 స్టాక్స్ కొంచెం నగాల్స్గా ఉన్నాయి. అది ఎన్ఎండిసి, ఐనాక్స్ ఇండియా, రేట్ గెయిన్. ఏమండి? ఎన్ఎండిసి, ఐనాక్స్ ఇండియా, రేట్ గెయిన్. రేట్ గెయిన్, ఐనాక్స్ ఇండియా, ఎన్ఎండిసి, ఈ 3 స్టాక్స్లో ఉన్నారు మీరు. లాభాల్లో ఉన్నారా? లేదు సార్, లైవ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. కొంచెం లాస్ లో ఉన్నాను, 10-20% అట్లా. ఎన్ఎండిసి 20%, ఐనాక్స్ ఒక 10% అట్లా ఉంది. ఓకే, సో వీటిని ఇంకా హోల్డ్ చేయాలి లేదా, ఇంకా స్టాక్ అందరూ పెంచుకోవచ్చా లేదా అనేది క్వాంటిటీ. ఓకే, కుటుంబరావు గారు ఏమన్నా ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇక్కడ ఏమైనా ఎవరేజ్ లాగా చేయొచ్చా? ఎన్ఎండిసి యాడింగ్ Q3 పెర్ఫార్మెన్స్ చూడండి, యాడ్ చేయొద్దంటానండి. బట్ హోల్డ్ చేయమంట ఆయన. మరి బ్యాడ్ స్టాక్స్ లో ఏమి లేరనమాట. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్స్ కాస్త డల్ గా పెర్ఫార్మెన్స్ ఉందన్నమాట. దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద నెంబర్స్ అని అంటాను. లైక్ రేట్ గెయిన్ ఉంది, గుడ్ ప్లాట్ఫామ్ కంపెనీ, కొత్త ఎక్విషన్ కూడా చేశారు. కానీ సంథింగ్ మరి మార్కెట్ కి తెలియని విషయం ఏమన్నా ఉందా తెలియదు కానీ, బట్ ఇట్స్ అండర్ పెర్ఫార్మింగ్ యాజ్ ఆఫ్ నౌ కంపేర్ టు అదర్ ప్లాట్ఫామ్ కంపెనీస్. బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెటర్ బెట్స్ అని చెప్పేసి అని అంటాను. ఆ ప్లాట్ఫామ్ సెగ్మెంట్ లో ఇట్ కెన్ జంప్. ఐనాక్స్ ఇండియా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కాస్త డల్ గా ఉండటం వల్లనే స్టాక్ అనమాట అండర్ పెర్ఫార్మ్ చేయడం కూడా మనం చూసాం. బట్ ఇక్కడ నుంచి బెటర్ గానే ఉంటుంది అని అంటాను. వాళ్ళకి కొన్ని నీష్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు, అందుకని చెప్పేసి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎన్ఎండిసి ఎనీవే ఓవర్ సప్లైస్, ప్రైజెస్ దాన్ని బట్టి ఉంటాయి. యాజ్ ఆఫ్ నో ఓవరాల్ గా స్టీల్ సెక్టర్ ఈస్ డూయింగ్ బ్యాడ్ కాబట్టి బికాస్ ఆఫ్ లో కెపాసిటీ యూటిలైజేషన్, ఎన్ఎండిసి ఓవర్ ఆఫ్ టేక్ కూడా సబ్డ్యూడ్ గా ఉందని చెప్పేసి తెలుస్తుంది. హోల్డ్ చేయమంటారు, సైక్లికల్ స్టాక్ కింద చూడాలి ఎన్ఎండిసిని కూడా. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు అభిలాష్ అండి. నాకు ఈ స్టాక్స్ లో ఇప్పుడు 3 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. స్టాక్స్ వచ్చి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, సిఈఎస్సి, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. కుటుంబరావు గారిని కొంచెం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. 3 మంచి కంపెనీలు సెలెక్ట్ చేశారు మీరు. కొద్దిగా సిఈఎస్సి మేబీ ఎ బిట్ వీకర్ కంపెనీ, బట్ వాళ్ళు కూడా ఇప్పుడు దే ఆర్ ట్రైన్ టు క్యాచ్ అప్ విత్ ది డెవలప్మెంట్స్ ఇన్ ది ఎనర్జీ సెక్టర్.
కుటుంబంలో ఈ లెవెల్స్లో కొనొచ్చా? రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలా? మోతిలాల్ ఒస్వాల్, సిఈఎస్సి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. మోతిలాల్ ఒస్వాల్ అయితే స్టార్ట్ సిప్పింగ్ అంటానండి. వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్స్ అన్నమాట బ్రోకింగ్ స్పేస్ లో, అండ్ ఓవరాల్ గా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. స్లోలీ ఎమర్జింగ్ యాజ్ ద లార్జెస్ట్ అనమాట లిస్టెడ్ స్పేస్ లో అనమాట బ్రోకింగ్ కంపెనీస్ లో. కాబట్టి డెఫినెట్లీ బై చేయమంటాను. స్లోలీ స్టార్ట్ బయింగ్ అంటాను. అండ్ సిఎస్సి ఆల్సో ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసిన దగ్గర నుంచి హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్స్ ఫార్మ్ చేస్తుంది. స్టాక్ కెన్ ఈజీలీ క్రాస్ అగైన్ 220, 230 లెవెల్స్ అనమాట. స్టార్ట్ అక్యుములేటింగ్ అంటాం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కాస్త ఎక్విషన్స్ అగ్రెసివ్ గా చేయటం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో కూడా అనమాట. అవి ఎట్లా ప్లే అవుట్ అవుతాయి అనేది చూడాలి. మేబీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ రిజల్ట్ చూసి అప్పుడు కొంటాం బెటర్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. అభిలాష్, స్టాక్ సెలక్షన్ బాగుంది. యూ డన్ ఏ గుడ్ రీసెర్చ్, గుడ్ హోంవర్క్ ఇఫ్ నాట్ రీసెర్చ్. హలో హలో, నమస్తే అండి, అడగండి. వసంత్ గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కుటుంబరావు గారికి నా శుభాకాంక్షలు, మీకు నా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, మీ హోస్టింగ్ చాలా బాగుంటది. ఎనీహౌ, నేను ఈ ఇయర్ ఇనిషియల్ జనవరి మంత్ లో 2 lakhs ఇన్వెస్ట్ చేయాలండి పవర్ సెక్టర్ లో. కుటుంబరావు గారిని సలహా తీసుకుంటున్నాను. ఏ కంపెనీకి వెళ్తే కూడా అనేది. అంటే పవర్ సెక్టర్లో చాలా కంపెనీలు పనిచేస్తున్నాయి, చాలా సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ మీటర్స్ దగ్గర నుంచి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, పవర్ జనరేషన్ అంటే యూటిలిటీస్, అలాగే ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు, ఎలక్ట్రిసిటీ జనరేషన్కి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ లైక్ ఏబీబీ, సిమెన్స్ లాంటి కంపెనీలు. ఇలా ఇట్స్ ఎ బిగ్ స్పెక్ట్రమ్ అండి. మీ 2 లక్షలని ఎన్ని కంపెనీల్లో కుటుంబంలో ఏంటి ఒక 2-3 స్టాక్స్ మనం సజెస్ట్ చేయదగినవి? అంటే లార్జ్ క్యాప్ అయితే ఐ వుడ్ స్టిక్ టు టాటా పవర్ అండి. తర్వాత కాస్త మైక్రో స్మాల్ క్యాప్ అండ్ మీడియం క్యాప్ కి మధ్యలో ఉండే స్టాక్ అనమాట జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ అనమాట. ఎందుకంటే చూస్తున్నాం రీసెంట్లీ హైస్ నుంచి కరెక్ట్ అయిన తర్వాత స్టాక్ వాల్యూమ్స్ తోటి ఎట్లా అప్వర్డ్ మూవ్ అవుతుందో. ఎందుకంటే స్మార్ట్ మీటర్ సెగ్మెంట్ లో వాళ్ళు కూడా అగ్రెసివ్ గా ఉన్నారు. కాబట్టి జిఎంఆర్ పవర్ ఒకటి గుడ్ బెట్ కావచ్చు అనమాట ఇప్పుడున్న ప్రెసెంట్ రేంజ్ లో. దిస్ 2 స్టాక్స్ ఆర్ గుడ్ ఎనఫ్ అంటాను. నేనైతే ఇంకా ట్రాన్స్మిషన్లో ఎక్కువ బులిష్గా ఉన్నాను. ఎందుకంటే స్మార్ట్ గ్రిడ్స్ టెక్నాలజీస్ వచ్చిన కొద్దీ ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ చాలా పెద్ద ఆపర్చునిటీ రాబోతుంది. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఈ కంపెనీ ఎంత అగ్రెసివ్గా ఉందంటే 8వ తేదీనే వాళ్ళ బోర్డు మీటింగ్ జరగబోతుంది. అందులో బోనస్ ఇష్యూ డెసిషన్ కూడా తీసుకోబోతున్నారు. టారెల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఒక కంపెనీ, ఇది కూడా మీరు డిప్స్లో యాడ్ చేసుకోదగినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. వసంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రసాద్ రెడ్డి, హైదరాబాద్ నుంచి. ప్రసాద్, అడగండి. సార్, మొదటిసారి మీతో మాట్లాడే అవకాశం వచ్చింది, సంతోషం. మాకు కూడా ఒకటి ఫస్ట్ 2 స్టాకులు సార్. మొదటిది వచ్చేసి ఇంటరాక్ట్ బిల్డింగ్ సొల్యూషన్స్, ఐపీఓలో అలాట్ అయింది సార్. ఆ రోజు కూడా మీరు చెప్పడం ద్వారా ఐపీఓ అప్లై చేసుకున్నాను. బ్రహ్మాండం. ఇప్పుడు 100% లిస్టింగ్ తర్వాత ప్రాఫిట్ లో ఉన్నాను. వెరీ గుడ్. కంటిన్యూ చేయండి, హోల్డ్ చేయండి. ఇంకా ఏమీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు ఈ టాటా సెమీ కండక్టర్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక బిడ్ వేశారు వాళ్ళు. అది కనుక వస్తే ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దాన్ 5 lakh square feet ఆఫ్ వీళ్ళు ఏం చేస్తారు, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ వీళ్ళు ఇచ్చేవన్నీ కూడా స్ట్రక్చర్స్ తయారు చేసిస్తారు. సో అటువంటివి మంచి కాంట్రాక్ట్స్కి వాళ్ళు బిడ్ చేస్తున్నారు. యూ కెన్ స్టిల్ హోల్డ్ ఆన్ టు ఇట్. ఇంకోటి ఏదన్నారు? ఇన్కమ్ సార్ 345 లో హోల్డ్ చేస్తున్నాను. ఏది? పూనావాలా ఫిన్కార్ప్. పూనావాలా ఫిన్కార్ప్. ఓకే, రామకృష్ణ గారు, పూనావాలా ఫిన్కార్ప్ ఏంటి, హోల్డ్ చేయమంటారా? పూనావాలా ఫిన్కార్ప్ బాగా మనకి ర్యాలీస్లో ఏం పార్టిసిపేట్ చేయడం లేదండి. చాలా డిసప్పాయింటింగ్గా స్టాక్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 సెషన్స్ నుంచి కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది స్టాక్లో. రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్గా పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తానండి. 311, 312 ఆ ప్రైస్లో స్టాప్ లాస్. ఓకే, ఇందాక కుటుంబంలో చెప్పినట్లు ఎన్బిఎఫ్సి స్పేస్ మళ్ళీ కొంత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి హోల్డ్ చేయండి పూనావాలా ఫిన్కార్ప్ కూడా. మంచి స్ట్రాంగ్ ప్రమోటర్స్. బ్యాడ్ డేట్స్ అన్ని ప్రొవిజనింగ్ చేస్తారండి కొత్త ఎండి ఎవరైతే వచ్చారో ఆయన అనమాట. కాబట్టి మేబీ లాస్ట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను.
ఓకే, నుంచి బెటర్గా ఉండొచ్చు. ఇక్కడ నుంచి కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మార్కెట్స్ ప్రారంభమయ్యాయి. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం. 35 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తుంది, 70 పాయింట్ల నష్టం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం కొంత అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 0.25% అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ 1100 స్టాక్స్ అడ్వాన్సెస్లో 450 స్టాక్స్ డిక్లైన్స్లో కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ వీక్గా అలాగే సెన్సెక్స్ కూడా కొంత వీక్నెస్తో కనిపిస్తుంది. బట్ చెప్పుకోదగినంత వీక్నెస్ ఏమి కాదు. పిఎస్యు బ్యాంక్స్ ఇండెక్స్ వైజ్ చూసినప్పుడు పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉంది. 0.44% పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ పెరగడం చూస్తున్నాం. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో ఒకసారి గెయినర్స్ లిస్ట్ చూద్దాం. టాటా కెమికల్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, మ్యారికో, ఆల్కెమ్ ల్యాబ్స్, డాబర్ ఇండియా, అలాగే త్రివేణి టర్బైన్, బిర్లా సాఫ్ట్, ఎస్బీఐ లైఫ్ ఇలాంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. డీమార్ట్ ఇవాళ 10% అప్. డీమార్ట్లో చాలా కాలం తర్వాత మనం ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది చూస్తున్నాం. మనం 10% పెరగటం అండ్ అప్పర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయింది డీమార్ట్. సో వర్స్ట్ అయిపోయింది డీమార్ట్ కేసులో. ఇక్కడ నుంచి ఎంతో కొంత గ్రోత్ మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా ఎల్ఎక్సీ, ఐడిబిఐ బ్యాంక్, ఏబీ క్యాపిటల్, ఎల్టీటీఎస్, కంటైనర్ కార్పొరేషన్, జుబిలెంట్ ఇన్గ్రీవియా, లిండే ఇండియా, కేన్స్ టెక్నాలజీస్, అరబిందో ఫార్మా ఇలాంటివన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. బయర్ క్రాప్ సైన్స్, ఎంఆర్పిఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, లెమన్ ట్రీ, జిఎన్ఎఫ్సి, బజాజ్ ఫిన్సర్వ్, సిఎట్, గ్రైండ్వెల్ నార్టన్, లెమన్ ట్రీ ఇలా కొద్దిగా హోటల్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. ఫస్ట్ వీక్ అయిపోతుంది కాబట్టి బహుశా. అదర్వైజ్ ఓపెనింగ్ ట్రేడ్లో స్టాక్ ఆఫ్ ది టైం వచ్చేసి మనకు అవెన్యూ సూపర్ మార్ట్సే కనిపిస్తుంది. రామకృష్ణ గారు ఏమైనా ట్రేడ్ అటెంప్ట్ చేయొచ్చా? సో ఈరోజు అంటే బై అండ్ డిప్స్ మార్కెట్లో ఉన్నప్పటికీ ఫ్రైడే కాబట్టి ఇన్ కేస్ మార్కెట్స్ 24,058 మనం సపోర్ట్ లెవెల్ ఇచ్చామండి ఇంట్రాడేకి. సో ఆ ప్రైస్ పాయింట్ దగ్గర మార్కెట్ ఎలా ఉందనేది ఒక 10 మినిట్స్ అబ్జర్వ్ చేసి ఆ డైరెక్షన్లో పొజిషన్ తీసుకోమని చెప్తానండి. ఇన్ కేస్ సపోర్ట్స్ తీసుకొని అక్కడ నుంచి రైజ్ అవుతుంటే లాంగ్ పొజిషన్ ట్రై చేయొచ్చు, లేదా ఆ సపోర్ట్ బ్రేక్ అయిపోయి కిందకి వెళ్తుంటే షార్ట్ పొజిషన్ ట్రై చేయమని చెప్తాను. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ 24,319 ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రైస్ పాయింట్ పైకి వెళ్తుంటే లాంగ్ సైడ్ అటెంప్ట్ మళ్ళీ చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 4% పెరిగింది. అలాగే మాయిల్ పెరిగింది అరౌండ్ 4%. ఓకార్డ్ పెరిగింది. ఓకార్డ్ 6% అప్, ఆల్మోస్ట్ 7%, 100 రూపాయలు పెరిగింది ఓకార్డ్ ఈ ఒక్క రోజులోనే. సో దేర్ ఆర్ సమ్ బిగ్ మూవ్స్ ఇన్ యాక్సిస్ కేట్స్ పెరిగింది 5%. మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లోనే ఎక్కువగా మనకు యాక్షన్ కనిపిస్తుంది. V2 రిటైల్ కూడా మంచి క్వార్టర్లీ అప్డేట్స్తో ఇవాళ 4.5% పెరగడం చూస్తున్నాం. హీరో మోటో కార్ప్ ఈజ్ డౌన్ 2.7%, ఎందుకంటే సేల్స్ డేటా ఎంత మాత్రం పాజిటివ్గా రాలేదు కాబట్టి. Q3 బిజినెస్ అప్డేట్స్ మీదనే ఎక్కువగా యాక్షన్ మనకు కనిపిస్తుంది. ఐటీ స్టాక్స్లో కొంత సెల్లింగ్ అనేది మనకు ఈ సమయంలో కనిపిస్తుంది. ఓకే, సీక్వెంట్ సైంటిఫిక్ ఇవాళ అప్పర్ ఫీజ్ వస్తుంది కదా. సీక్వెంట్ సైంటిఫిక్, గుడ్. సో చాలా కాలం తర్వాత కొద్ది రోజులు మనం ముహూర్త్ టైంలో మాట్లాడుకున్నాం, మళ్ళీ అక్కడి నుంచి చాలా నిరుత్సాహకరంగా ఉంది. ఇప్పుడు యాక్షన్ మొదలైంది సీక్వెంట్ సైంటిఫిక్లో. ఓకే, ఈమెయిల్స్లోకి వెళ్దాం. ఎక్కడ ఈమెయిల్స్? ఓకే, రైట్. ఈమెయిల్స్లోకి వెళ్ళే ముందు సో ఇప్పుడే అనుకున్నట్లుగా అవెన్యూ సూపర్ మార్ట్స్లో హ్యూజ్ వాల్యూమ్స్ కూడా వస్తున్నాయి. 7.6 lakh షేర్స్ ఆల్రెడీ అప్పర్ సర్క్యూట్ దగ్గర ట్రేడ్ అయ్యాయి. ఓకే, ఇంకోటి ఎఫ్ఎండోలో హిమాచల్ ఫ్యూచర్లో హ్యూజ్ వాల్యూమ్స్ అవుతున్నాయండి. మేబీ స్టాక్ ప్రిపేర్ అవుతాను పెద్ద మూవ్కి. HFCL. ఓకే, అలాగే రైల్వే స్టాక్స్లో కూడా నిన్న మొన్న కూడా మనం మంచి అప్ మూవ్స్ చూసాం. ఇవాళ కూడా RVNL లాంటి స్టాక్స్, IRFC లాంటివి స్ట్రాంగ్గా మనకు ట్రేడ్ కావటం అనేది గమనిస్తూ ఉన్నాం. ఓకే, పూనావాలా ఫిన్కార్ప్ ఇప్పుడే చెప్పాం. బిర్లా సాఫ్ట్ గురించి అడుగుతున్నారు సరిత. బిర్లా సాఫ్ట్ 5% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా లేదా? హోల్డ్ చేయొచ్చండి, పెద్ద కంగారేం లేదంటానండి బిర్లా సాఫ్ట్ కూడా. ఎందుకంటే ఒకప్పుడు డెడ్ స్టాక్ కింద చూసేవాళ్ళం, ఆ తర్వాత ఎట్లా పెరిగిందనేది చూసాం. పెరిగిన తర్వాత కరెక్షన్ వచ్చింది, బట్ కరెక్షన్ కూడా సస్టైన్ చేసుకుని
స్టాక్ రికవర్ అవుతుంది. ఓవరాల్ గా ఆదిత్య బిర్లా గ్రూప్ రీస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్ ఈస్ పేయింగ్ ఆఫ్ అండి. ఏ సెగ్మెంట్ కా సెగ్మెంట్ వాళ్ళు రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు అనమాట. సిమెంట్ అల్ట్రాటెక్ కింద, ఇటు ఫైనాన్స్ డివిజన్ అంతా ఆదిత్య బిర్లా క్యాపిటల్ కింద, ఇటు దీని కిందకు వచ్చేసేపాటికి సాఫ్ట్వేర్ అంతా కూడా బిర్లా సాఫ్ట్ కింద అట్లా జస్ట్ హోల్డ్ అంట. ఇంట్రెస్టింగ్ గా వసంత్ గారు F&O స్పేస్ లో చూస్తే టాప్ 6 స్టాక్స్ లో ఎక్సెప్ట్ డిమార్ట్ అనమాట మిగతా అన్ని పిఎస్యూలే. ఓఎన్జీసీ, ఐఆర్ఎఫ్సి, పిఎఫ్సి, ఎన్హెచ్పిసి, ఆర్ఈసి అన్ని ఎనీవే ఫ్రమ్ 2% పైన పెరిగినాయండి. చాలా రోజుల తర్వాత పిఎస్యూ స్పేస్లో యాక్టివిటీ కనిపిస్తుంది. బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ కొంత ఉండొచ్చు, క్యాపెక్స్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ లాంటివి. అలాగే చాలా రోజులుగా కన్సల్టేట్ అవుతున్నాయి కాబట్టి కూడా కొంత అప్ మూవ్ చూస్తున్నాం మనం. తర్వాత ఓకే, BASML అట లీలా అడుగుతున్నారు. బన్నారీ ఎంఎన్ స్పిన్నింగ్ మిల్స్, నెస్లే, రెన్కా షుగర్స్, ఎన్హెచ్పిసి ఇవన్నీ నష్టంలో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా లేదా? బన్నారీ అమ్మన్ మనం ఇదివరకు చెప్పిన తర్వాత బాగా పెరగటం కూడా చూసామండి. పెరిగిన తర్వాతే స్టాక్ అన్నమాట కరెక్ట్ అయింది. బట్ హోల్డ్ చేయమంట. వన్ ఆఫ్ ద బెటర్ స్పిన్నింగ్ మిల్ స్టాక్ ఫ్రమ్ సౌత్ ఇండియా అని చెప్పేసి అని అంటాను, హోల్డ్ అంటాను. నెస్లే ఓవరాల్ గా FMCG స్పేస్ వీక్నెస్ ఇంపాక్ట్ అవటం చూసాం. ఎక్స్ బోనస్ తర్వాత స్టాక్ క్లియర్ కట్ అండర్ పెర్ఫార్మర్ గా ఉండేది, అందులో డౌట్ లేదనమాట. బట్ నేను అనుకోవటం అలాంటి లార్జ్ క్యాప్ జెయింట్ మల్టీనేషనల్ FMCG స్టాక్ ఓన్లీ ఇది సైకిల్ తప్పితే గనక భయపడాల్సిన అవసరం లేదని అంటాను. అండ్ బన్నారీ అమ్మన్ కూడా స్లోలీ 70 నుంచి ఇప్పుడు 55, 54 దగ్గరకు వచ్చి కన్సాలిడేట్ అవుతుంది. ఫ్రెష్ బయింగ్ ఆల్సో కెన్ బి డన్ ఎట్ ది స్లోవర్ లెవెల్స్ అని చెప్పేసి అని అంటాను. ఓకే, తర్వాత మెయిల్ బివి సుబ్బారావు, రిలయన్స్ అండ్ నెస్లే ఈ రెండు కొంటారట, డిసైడ్ అయిపోయారా? తర్వాత శోభ గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఈ 4 కొందాం అనుకుంటున్నారు. రామకృష్ణ గారు ప్రైస్ చెప్పండి. ముఖ్యంగా శోభ అండ్ గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఈ ప్రైస్లో కొనొచ్చా? ఓకే అండి, శోభ 1550 ప్రైస్ జరుగుతూ ఉందండి. కొంత టెక్నికల్గా కన్సల్టేషన్ కనిపిస్తుంది లాస్ట్ 2 months నుంచి. ఈ ప్రైస్ పాయింట్లో ఒక 25 to 30% వాళ్ళు కొనదలుచుకున్న అమౌంట్లో 25-30% డిప్లాయ్ చేయొచ్చండి ఇక్కడ. అట్లాగే రెండో స్టాక్ గాడ్రేజ్ ప్రాపర్టీస్. ఓకే అండి, గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఇక్కడ స్టార్ట్ చేయొచ్చండి, సేమ్ శోభ లాగే ఒక 30% ఇక్కడ ఇన్వెస్ట్ చేసి చిన్నగా క్రాస్ అయ్యే కొద్దీ అండి 3000 క్రాస్ అయినప్పుడు ఇంకో 30%, అట్లాగే ఫర్దర్గా పైకి వెళ్ళే కొద్దీ యాడ్ చేసుకుంటా ఉండొచ్చు. ఈ రిటైల్ స్పేస్లో జరుగుతున్న యాక్టివిటీలో విశాల్ మెగామార్ట్ కూడా లాభపడింది, 4% అప్ ఇవాళ ఓపెనింగ్లో. అలాగే ఎల్ఐసి నుంచి IPO టైం నుంచి హోల్డ్ చేస్తున్నారట కిషోర్. ఎల్ఐసి నుంచి ఇప్పుడు ఐటీసీకి షిఫ్ట్ అవుతారట. క్రాంతి గారు జాయిన్ అయ్యారట. క్రాంతి గారు షిఫ్ట్ కావచ్చా ఎల్ఐసి నుంచి ఐటీ? వస్తుంది గారు, ఒకటి ఫైనాన్షియల్ సెక్టర్, మరొకటి వచ్చేసి నేను అనుకోవడం ఏంటంటే ఐటీసీలో ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఎల్ఐసి ఈజ్ ది బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ అయి ఉండొచ్చు. ఎస్ ఎస్ బట్ వసంత్ గారు, ఆయన ఇన్ కేస్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఉండాలి లాంగ్ టర్మ్ అంటే ఎల్ఐసిలో ఉండొచ్చు. లేదు, ఐటీసీ ఏంటంటే బెటర్ క్వాలిటీ కంపెనీ, ఏంటంటే నెక్స్ట్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇట్ డజంట్ మీన్ దట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసేసి ఐటీసీది ఎల్ఐసిది డబుల్ ద సైజ్. అందువల్ల కంపారిజన్ అనేది చాలా కష్టం. కానీ ఏంటంటే ఇన్ కేస్ ఆయన చేయాలనుకుంటే ఐటీసీలో ఫ్రెష్ పొజిషన్ అనేది బిల్డప్ చేయమని చెప్తాను. ఐటీసీ ఈజ్ నాట్ ఏ స్టాక్ టు ఇగ్నోర్, బట్ ఎల్ఐసిలో పొజిషన్ ఉంచమని చెప్తాను వసంత్ గారు. ఎందుకంటే కొంత కైండ్ ఆఫ్ ఏ సర్ప్రైజెస్ ఎల్ఐసిలో చూడడానికి అవకాశం ఉంది. ఎఫ్పిఐ ఫ్లోస్ కనుక ఇండియాలో పాజిటివ్ గా ఎప్పుడైనా టర్న్ అవుట్ అయితే దే వాంట్ కంపెనీస్ లైక్ ఎల్ఐసి వస్తుంది. చైతన్య జాస్తి, డాక్టర్ చైతన్య జాస్తి ముంబై నుంచి అడుగుతున్నారు. సువేన్ ఫార్మా ఉన్నాయి, గుడ్, మీ ఇంటి పేరు ఉన్న ప్రమోటర్సే దీన్ని ప్రమోట్ చేశారు. 1270 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 13% కరెక్ట్ అయింది. సో ఫార్మా సెక్టర్ ఇప్పుడు బాగుంటుంది అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చా? కుటుంబంలో ఏంటి సువేన్ ఫార్మా? ఇది ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ చేతిలో ఉన్న కంపెనీ అండి, అందులో అనమాట. ఎందుకంటే జాస్తి వెంకట్ గారు అమ్మేయటం మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏదైతే M&A యాక్టివిటీ హెక్టిక్ గా చేస్తున్నారో దీని గ్రోత్ కనమాట, నేను అనుకోవటం క్వార్టర్లీ రిజల్ట్స్ లో రిఫ్లెక్ట్ కావాలి. రిఫ్లెక్ట్ కాకపోతే కనుక స్టాక్ అనమాట
పెద్దగా పెరుగుతుందా అనేది కూడా కాస్త అనుమానమే. స్టాక్ ఆల్రెడీ ఇదనమాట ఇంత న్యూస్ ఫ్లో తర్వాత కూడా అరౌండ్ 1350 దగ్గర నుంచి ఇప్పుడు ఆల్రెడీ 1100 దాకా వచ్చింది. ఈసారి రిజల్ట్స్ కీ అంటాను. రిజల్ట్స్ కనుక పాజిటివ్ గా లేకపోతే కనుక స్టాక్ కెన్ వీకెన్ బిలో 2000 ఆల్సో. బట్ అదర్వైజ్ తిరిగి హై అటెంప్ట్ చేయాలంటే కనుక రిజల్ట్స్ అట్రాక్టివ్ గా ఉండాలి. మొన్న చాలా రోజుల తర్వాత ఒక ఆయన అక్కడ రోడ్డు మీద అలాగా ఒక లాగు వేసుకొని కనిపించారు. చిన్న కార్, బుడ్డ కార్. ఎంత కార్ అంటే మన ఆల్టో లాంటి కార్. ఎవరు అని పరీక్షగా చూస్తే జాస్తి వెంకట్ గారు. ఈ మస్ట్ హావ్ మేడ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బై సెల్లింగ్ సువేన్ ఫార్మా. ఎంత సింపుల్గా ఉంటారంటే సాదా సీదాగా, బయట చూస్తే అసలు ఈయనైనా ఒక కంపెనీ ప్రమోటర్ అన్నట్లు ఉంటారు. ఎనీవే, లాంగ్ లివ్, మంచి కంపెనీని క్రియేట్ చేశారు, మంచి వెల్త్ క్రియేట్ చేశారు సమాజానికి. ఇటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ అభినందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.